ఐటీ ముసుగులో భూముల లిఫ్ట్, ఎంత భూమి అయినా సరే 99 పైసలకే విక్రయిస్తాం, మీకు నచ్చిన రేటుకు తెగనమ్ముకోండి, బాబు సర్కార్ భలే ఎత్తుగడ, రియల్ దందాకు రెడీ అంటూ కథనాన్ని ఇచ్చారు. అయితే అదే టైంలో తెలుగుదేశం పత్రిక భూములు ఇక లీజుకే కేటాయింపులపై సంపూర్ణ నియంత్రణ అంటూ ఏదో కమిటీ సిఫార్సు చేసిందని రాశారు. మరి ఇందులో ఏది మనమైతే 99 పైసలకి అమ్ముతామని గతంలో మంత్రి గారు చెప్పినటువంటి ప్రకటనలు విన్నాం. మరి ఇప్పుడు వాళ్ళ వైఖరి మార్చుకుని అట్లా కమిటీ సిఫారసులు ప్రముఖంగా ఇచ్చారా, లేదు ఇప్పుడు తాజాగా ఉన్న పరిస్థితి ప్రకారం 99 పైసలకే విక్రయిస్తామంటున్నారా? ఈ పద్ధతి కరెక్టేనా? అసలు ఏది వాస్తవం ఏది కాదు? శివశంకర్ గారు, ఇప్పుడు ఈ భూములు అనేటువంటిది నార్మల్ గా ఐటీ కంపెనీలకు ఎప్పుడు ఇస్తామంటే వాళ్ళ కెపబిలిటీని బట్టి, వాడికి పెట్టుబడి పెట్టేటువంటి సామర్థ్యం ఉందా, అదే విధంగా గత ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఎంత దాని వల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది స్టేట్ కి అనేటువంటిది బేసిక్ ఈ పారామీటర్స్ అన్ని కూడా తీసుకునేసేసి మనం భూములు అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ పాలసీ ప్రకారము కొంచెం ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ అల్టిమేట్ గా చూసుకొని ఇస్తాం. కానీ ఈ రోజు వీళ్ళు చేసేది ఏంటంటే ఈ వర్షాకి ఈ వర్షాకి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత లూలుకి, ఆ లూలు అనేటువంటిది ఒకటి సార్ వైజాగ్ లో అయితేనే విజయవాడ బస్ స్టాండ్ అయితే మరి అన్యాయం అనిపిస్తుంది. లూలు అనేటువంటిది సార్, లూలు అనేటువంటిది హైదరాబాద్ లో కూడా తీసుకున్నారు, వెస్ట్ బెంగాల్ లో తీసుకున్నారు, కర్ణాటక మిగతా రాష్ట్రాల్లో తీసుకున్నారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ అనేటువంటిది భూములు ఇవ్వలేదు, ప్రైవేట్ భూముల్లో తీసుకున్నారు. తర్వాత ఆ లూలు మాల్ తీసుకున్న తర్వాత సార్ అది కమర్షియల్ కాంప్లెక్స్, అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, కాంప్లెక్స్. షాపులు కట్టుకొని అందులో కూడా మిగతాటి వాళ్ళు లీజుకి కూర్చొని కొన్ని షాపులు వాళ్ళు పెట్టుకొని ఇచ్చేసి వాళ్ళ రెవెన్యూ అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు. ప్రభుత్వంలో షేర్ ఉండదు ప్రభుత్వానికి. అదే ఇందాక మీరు విని ఉంటారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా అదే పాయింట్ మీద మాట్లాడారు. ఆయన చంద్రబాబు గారు తెలివిగా కమర్షియల్ కాంప్లెక్స్ చేస్తున్నాం మేము వీటన్నింటినీ, ఆర్టీసీ ఆస్తుల్ని బట్ మన కంట్రోల్లోనే ఉంటాయని చెప్తున్నారు. కానీ బట్ మరి లులుకి 99 ఏళ్ళకి ఇచ్చిన తర్వాత మన కంట్రోల్లో ఉన్నట్లా లేనట్లా? ఉదాహరణకి అట్లాగే టాటా కన్సల్టెన్సీ గొప్ప సంస్థే కావచ్చు, వాళ్ళు ఏమైనా అడిగారా? లీజ్కి అడగకపోతే, లీజ్కి అడిగితే కూడా అమ్మేస్తా ఉన్నారు. మరి వైఖరి ఏమైనా మార్చుకున్నారో లేదో తెలియదు. కానీ సార్ ఇది రెండు అంశాలు. లూలు అనేటువంటి దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటారంటే కనుక సార్, సేల్స్ బాయ్స్ కొంతమంది, లేకపోతే అటెండర్లో వాచ్మెన్ లో ఉంటారు. కానీ పెద్ద పెద్ద టెక్కీ కంపెనీ ఉండేది, రాష్ట్ర రెవెన్యూ ఉండేది అనేటువంటిది ఉండదు. ఇక రెండవది మీరు అన్నట్టు కమర్షియల్ కాంప్లెక్స్ లో ఏమైనా చేస్తే అందులో ఏమైనా 50% గవర్నమెంట్ వాటా ఉంటుందా, 50% వాళ్ళకు ఉంటుందా? ఒకవేళ మీరు ఇచ్చారనుకోండి 50% స్టేట్ తీసుకొని, స్టేట్ అనేటువంటి అవసరాలకు స్టేట్ బయట యాక్షన్ వేసి తీసుకోవడం అలా కాదు కదా. 100% వాళ్ళకే పోయి చెప్తే 99 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండే ఇంక ఏంటి మనకి. ఇక రెండవది టీసీఎస్ ఉంది కదా, టీసీఎస్ కంపెనీకి ఇవ్వడాన్ని ఎవ్వరు కూడా తప్పులు పట్టలేదు. ఇంకొకటి, టీసీఎస్ సంస్థ ఏ రోజు కూడా నాకు తెలిసి భారతదేశంలో ఉండేటువంటి అన్ని సెంటర్స్ లో కూడా, ఇంక్లూడింగ్ హైదరాబాద్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పూణే, గుర్గావ్ అందరిలో ఉన్నాయి కదా. వాళ్ళు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా భూమి ఇవ్వమని అడగలేదు. వాళ్ళ సంస్థలే వాళ్ళే అది సెజ్ లో కానీ ఎస్సీజెడ్ లో కానీ తీసుకొని వాళ్ళే డెవలప్ చేసుకుని ఓన్ గా ఆ ల్యాండ్ వాళ్ళే పెట్టుకొని బిల్డింగ్ కట్టుకుంటారే తప్ప ఏ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు అడిగినటువంటి దాఖలాలు భారతదేశంలో ఎంటైర్ కంట్రీలో లేవు. సరే మీరే ఇచ్చారా ఎంప్లాయ్మెంట్ కానీ, ఈ టీసీఎస్ పేరు చెప్పుకొని ఈ రోజు ఆ లిఫ్ట్ అనేటువంటిది, ల్యాండ్ అలాట్మెంట్ అనేటువంటిది ఒక పేరు పెట్టి, యూరప్ లో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అనేటువంటిది వాళ్ళకి ఒక పేరు పెట్టుకొని, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంతా కూడాను ఎక్కడైనా కూడా భూములు మనము ఈ 99 పైసలకి ఇవ్వచ్చు అనేటువంటిది ఒక పాలసీ తెచ్చారైతే ఇస్తున్నారు. ఆ పాలసీ ప్రకారం తీసుకున్నట్లయితే ఈ యూరప్ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో స్విట్జర్లాండ్ బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేసినటువంటి వాటిలో 39 కంపెనీలు స్విట్జర్లాండ్ ఉన్నాయి. అదే విధంగా తర్వాత ఐటీఈఎస్ అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్, ఈ రెండు అయితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా మిగతాటి కూడా ఫార్చ్యూన్ 500 లో ఉన్నాయి, వాళ్ళకు కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తారా? ఏంటి, ఒక పాలసీ అనేది ఉండాలి కదా. ఎవరు అడుగుతున్నారు, ఎవరు పెట్టుబడి పెడుతున్నారు, సర్టన్ టైం లైన్స్ కానీ ఎక్కడ వాళ్ళది ఉండేది. ఉర్సా కంపెనీ ఉంది సార్, ఉర్సా ఎక్కడ సార్? హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో 2 BHK లో ఉంది. అక్కడ అడ్రస్ కనీసం ఒక్క ఎంప్లాయీ కూడా లేడు. అది రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎప్పుడు? లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత, ఈ కూటమి వచ్చిన తర్వాత యుఎస్కి వెళ్ళేసి ఆ రోజు వెళ్ళే ముందు రోజు క్రియేట్ చేస్తారు అక్కడ యుఎస్ లో. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చారు. తర్వాత 15 రోజులు కరెక్ట్ గా వాళ్ళకి అలాట్మెంట్ అనేటువంటిది క్యాబినెట్ లో డిస్కషన్ జరిగి వాళ్ళకి ఇచ్చారు. అంటే మీకు నచ్చిన వాళ్ళకి కానీ, మనకు నచ్చిన వాళ్ళకి, అదే విధంగా మనకు ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క రాష్ట్రం భూములంతా కూడా పంచుకుంటూ పోతే ఏంటి, ఎక్కడికి మరి రాష్ట్రాన్ని దోచుకోవడానికే మీకు అధికారం ఇచ్చింది? అదే విధంగా రాష్ట్రాన్ని అంతా కూడాను అప్పలంగా ఒకరి చేతిలో పెట్టడానిక?
ఇదేదో కేక్ ఉంది సార్, బర్త్డే కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ముక్కలు ముక్కలుగా మీకు నచ్చిన వాళ్ళందరికీ కూడాను ఇచ్చుకుంటా పోతే రాష్ట్ర పరిస్థితి ఏంది? ఈరోజు దివాలా తీసింది, రేపు ఎవరైనా పెట్టుబడులు పెడతారా? వస్తారా? వాళ్ళకే ఇచ్చారు భూమి, మాకు కూడా ఇస్తారా? ఏ ముందు లైట్ తీసుకోరా? ఎక్కడ సార్ ఇప్పుడు? అవును. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే మీరు ప్రస్తావించినట్లు ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఫార్చ్యూన్ 500 యూరోప్పై ఉన్నతాధికారులు అనుమానాలు వస్తున్నాయట. ఆ ఇండెక్స్లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్కు చెందిన 36కు పైగా కంపెనీలు ఉన్నాయట. ఇట్లా మరి పెట్టుబడి పెడతానికి అంటే వాళ్ళ నల్లధనం తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందా? ఎట్లా నాకేం అట్లయినా పెట్టడానికి కాదు, కానీ అంటే ఏదో ఒక విధంగా ఎవరు పెట్టారు ఇక్కడ ముసుగులో పెట్టే వాళ్ళు ఉన్నారా? వాళ్ళకే భూములు కేటాయించాలనేటువంటి ఆలోచన ఉందా ఏంటి అనేటువంటిది ఒక క్లియర్ కట్ గా లేదు కదా. ఓపెన్ పాలసీ అనేటువంటి లేదు కదా. ఆ క్రైటీరియా అనేటువంటిది క్లియర్ కట్ గా ఉండాలి కదా. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ మినిమం ఇంత ఉండాలి, లేకపోతే ఇమీడియట్ గా వెనక్కి తీసుకుంటాం అనేటువంటి ఆ స్ట్రింజెంట్ పాలసీ ఉన్నప్పుడే ఏదైనా కూడా పెట్టుబడిదారులో భయం ఉంటది, వాడు తీసుకున్నా కూడా సీరియస్నెస్ ఉంటది. మినిమం ఇంత అనేటువంటిది ల్యాండ్ కొంటే ₹1 2 కోట్ల ఎకరాకి కొంటే వాడికి ఒక సీరియస్నెస్ వచ్చేసి పెట్టుబడి పెట్టి, అయ్యా నేను 2 కోట్ల 10 కోట్ల పెట్టుబడి పెట్టాను, కంపెనీ పెట్టకపోతే కనుక 10 కోట్ల లాస్ వస్తుంది కదా అనేటువంటి భయం ఉంటది. 99 పైసల కంటే రాస్తాడు, ఎంఓయూ చేసుకుంటాడు, పోతే ఏముంది వెనక్కి తీసుకుంటారు కదా 99 పైసలు. అంటే ఐటీ కంపెనీ అట్లాగే ఇస్తానని మంత్రి గారు కూడా ప్రకటించేశారు కదా. మరి ఎట్లా మరి ఇప్పుడు లీజ్ అంటారా అమ్మకం అంటారో తెలియదు. మరి లీజుకి ఇచ్చినా సార్, ఇప్పుడు నేను ఉన్నాను సార్, మీరే ఉన్నారు, ఏదో చిన్న కంపెనీ ఉంటది, ఇక్కడికి వచ్చారు, మీరు ఒక భూమి ఉంది, భూమి ఒక 5 ఎకరాలు మీరు తీసుకోవాలనుకున్నారు, ₹1 కోటి అట్లా పెట్టారనుకోండి, 5 కోట్లు పెట్టి మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మీరు 5 కోట్లు ఒక 4 ఏళ్ల లోపల కంపెనీ పెట్టకపోతే అది రాదు, మీకు నాన్ రీఎంబర్స్డ్ అనేటువంటిది పెట్టి పాలసీ పెడితే అమ్మితే వెనక్కి ఇవ్వడానికి ఉండదు. అమ్మడం కాదు, లీజుకి ఇచ్చినా కూడా ఒక పాలసీ ఏదైనా కూడా లీజుకి అనుకోండి, 5 ఏళ్ల లోపల మీరు పెట్టుబడి పెట్టకపోతే మీ 5 కోట్లు పోతుంది భయం ఉంటే మీరు పెట్టుబడి పెడతారు. మొన్న ఒక ఆయన నాతో మాట చెప్పారు, సపోజ్ ₹1 కోటి ఆస్తిని భూమిని ఇప్పుడు మీకు రాయితీ కింద 25 లక్షలకి ఇచ్చారు, 10 లక్షలకో 5 లక్షలకు ఇచ్చారన్నారు అనుకోండి. సో 75 లక్షలు మీ ఆదాయం అప్పుడే సంపద వచ్చేసినట్టేగా. ఆ రకంగా పారిశ్రామికవేత్తలనండి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా, ఒక టీవీ కంపెనీ ఆయనకి కూడా భూములు ఇచ్చినట్టు మొన్న ఈ మధ్య వార్త వచ్చింది కదా. సో వాళ్ళందరికీ వాళ్ళకి సంపద సమకూరుతోందని సరదాగా విశ్లేషించాడు ఒక ఆయన. రైట్, ఓకే. పురుషోత్తం గారు మీరేమంటారు? ఈ ఐటీ ముసుగులో భూముల లిఫ్ట్ అంటూ పేరు కూడా, పథకం పేరు కూడా లిఫ్ట్ అని పెట్టినట్టున్నారు చూడబోతే. కొమ్మిన గారు, బేసిక్ గా ఏపీఐఏసీలో ఒక విధానమైన నిర్ణయం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అప్పుడు కొన్ని రివ్యూ చేసేటప్పుడు కారణం ఏంటంటే, ఇప్పుడు శివశంకర్ గారు చెప్పినట్టు షరతులతో కూడుకున్నటువంటి లీజులకి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే లీజు మీరు అన్నట్టు ఒకసారి సేల్ చేసిన తర్వాత, ఇప్పుడు విశాఖలో టాటా వాళ్ళకి చేసింది ఏంది, ఆఫర్ అన్నారు తెలివిగా. ఏపీఐఏసీకి సేల్ చేసే అవకాశం లేదు, లీజుకి ఇచ్చే రైట్ ఉంది. వీళ్ళు తెలివిగా ఏం చేశారు, లీజు చెప్పలేదు, సేలు చెప్పకుండా ఆఫర్ అన్నారు. అంటే 99 పైసలకి మొత్తం 24 ఎకరాలు ఆఫర్. అంటే దాని అర్థం ఏంటి, రిజిస్ట్రేషనే కదా. అది 99 పైసలు ఇచ్చేస్తే మొత్తం 22 ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించేస్తారు. ఆ తర్వాత షరతులు ఒత్తించవు వన్స్ మీరు అమ్మేసిన తర్వాత. అందువల్ల ఏపీఐసీలో గతంలో ప్రభుత్వం తీసుకుంటే కాదు, మీరు చెప్పిన దాని ప్రకారం ఇమ్మీడియట్ గా టాటా కన్సల్టెన్సీ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమకూర్చిన సంపద దాదాపు 200 కోట్లు 300 కోట్లు ఉంటుంది దాని వాల్యూని బట్టి. దాన్ని పబ్లిక్ మార్కెట్ లో 500 కోట్లని సంపద మనం అదనంగా ఇచ్చినట్టు అనమాట. అప్పుడు వాళ్ళకి శ్రవణ్ గారు వేసిన కోర్టులో వారు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ అది. దాంతో ప్రభుత్వం ఏం చేసింది, ఇరుక్కొని లీజ్ అని మార్చుకుంటున్నారు. కొత్తగా ఏం చేస్తారో చూడాలి. అయితే పాయింట్ ఏంటంటే, లీజ్ ఎందుకు గత ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే, లీజులో కూడా ఉదాహరణ మొదటి 10 ఏళ్ళు షరతు, వాళ్ళు ఒక 5,000 కోట్లు తీసుకొచ్చి ఒక 2,000 మందికి ఉపాధి కల్పిస్తాము అని అగ్రిమెంట్ చేసుకుంటే వితిన్ 5 years 10 years కాల పరిమితిలో వాళ్ళు అనుకున్న దాంట్లో చేయాలి. చేయకపోతే లీజ్ రద్దు అవుతుంది. అందువల్ల భయంతో కూడా ఖచ్చితంగా చేస్తాడు, తిరిగి మన పెట్టుబడి పోతుందని. రెండోది, అట్లాంటి శక్తి ఉన్నోడే వస్తాడు ఈ షరతు పెట్టినప్పుడు. ఆ శక్తి ఉన్నోడు వస్తాడు, వచ్చినోడు కడతాడు. అలా కాకుండా సేల్ పోయినామంటే ఏం చేస్తారు, ఇప్పుడు టాటా వాళ్ళ క్రెడిబిలిటీ మనం శంకించలేం. కానీ ఏరే కంపెనీ అయితే లోలా లాంటి, ఈ లాలు లాంటి కంపెనీలు ఏం చేస్తాయి, ఆ 22 ఎకరాలు తీసుకునేసి బ్యాంకులో పెడతారు. దాని విలువ ఎంత, 500 కోట్లు కదా. 80% లోన్ వస్తుంది. 400 కోట్లు తీసుకుని చెక్ అయినాడు అనుకోండి, అప్పుడు బ్యాంక్ కూడా వాడిని ఏమన్నాడు, ఎట్ట భూమి ఉంది కదా ఇది తీసుకునేస్తాడు. ఇప్పుడు 400 ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ ఎక్కువైనాయి కాబట్టి గత ప్రభుత్వం ఏపీఎస్ ఆ రూల్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని మార్చడానికి చట్ట సవరణ చేయాలి కాబట్టి వ్యూహాత్మకంగా ఆఫర్ అని పెట్టారు. ఆఫర్ అంటే ఏంటో మనకు తెలుసు, మార్కెట్ లో ఆఫర్ ఎట్లా ఉంటాయి.
కానీ దాన్ని ఇప్పుడు కోర్టులో ఇరుక్కున్నారు. మిగతా అందువల్ల మిగతా అన్నింటిలో జాగ్రత్త తీసుకున్నారు. 99 ఏళ్ళు లీజు, ఏ ఇబ్బంది లేదు కదా. 99 ఏళ్ళనే కూడా చాలా టూ మచ్ కదా. ఇతర రోజులు 33 ఏళ్ళు లేకపోతే మహా అయితే 50 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు ఏకంగా 99 ఏళ్ళు అంటే రాజేవుడు స్వతంత్రం వచ్చి ఇప్పటికి 79 సంవత్సరాలు మాత్రమే అయింది. స్వతంత్రం వచ్చి మనం ఎన్ని తరాలు మారిపోయినా చూసినాం. 99 ఏళ్ళకి లీజ్ అంటే ఎన్ని తరాలు మారిపోయినా ఊహించుకోవచ్చు కదా. రైట్.